రైట్. పోలింగ్ సెంటర్లు 36,353 అట. 1,200 ఓట్లకు ఒక పోలింగ్ బూత్. రాష్ట్రంలో 92 తొలగింపు. కొత్తగా 420 కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలట. రాష్ట్రంలో పోలింగ్ సెంటర్ల సంఖ్య ఫైనల్ అయింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా వాటిని పునర్వ్యవస్థీకరించారు. గరిష్టంగా 1,200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్ఐఆర్తో 2.64 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు తేలింది. వీరికి అనుగుణంగా పోలింగ్ కేంద్రాలకు పునర్వ్యవస్థీకరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 35,985 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇకపై 36,353 కానున్నాయి. వీటిలో ఇప్పటి వరకు ఉన్న 92 పోలింగ్ కేంద్రాలను తొలగించడం లేదా కలపడం చేశారు. మరో 460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 36,353 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న వాటిలో 551 పోలింగ్ కేంద్రాలను మరో స్కూల్, కాలేజ్ భవనాలకు మార్చారు. మరో 335 పోలింగ్ కేంద్రాల పేర్లను మార్చారు. గతంలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది వరకు ఓటర్లు ఉండేవారు. కానీ ఇంత పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉండటం, ఉదయాన్నే ఎక్కువ మంది ఓటర్లు తరలి రావడం వారంతా మధ్యాహ్నం వరకు వేచి ఉండాల్సి వస్తుంది. దీంతో కొందరు క్యూ లైన్ చూసి ఓపిక లేక ఓటు వేయడానికి నిరాకరిస్తున్నారు. తమ ఇతర పనులకు వెళ్ళిపోతున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ పోలింగ్ సెంటర్లను అయితే 36,353కు కుదించిందట. ఇంతకుముందు 36,985 పోలింగ్ బూత్లు ఉంటే ఇప్పుడు అందులో దాదాపు 400 పోలింగ్ బూత్ల వరకు తగ్గించిందట. ఎందుకంటే 1,200 ఓటర్లు ఉంటే అందులో ఒక పోలింగ్ బూత్ నిర్ణయిస్తూ కూడా దీనికి సంబంధించి ఆ తుది నిర్ణయం తీసుకుందట. అంటే ఒక 1,200 మంది, ఒక పోలింగ్ బూత్కి సంబంధించి 1,200 మంది మాత్రమే ఉండాలి. అంతకు ఎక్కువగా ఉంటే వేరే పోలింగ్ బూత్కి మార్చాలి అని చెప్పేసి ఈ విధంగా 400 వరకు కూడా పోలింగ్ బూత్లు తగ్గించారట. ఎందుకు తగ్గించాల్సి వచ్చిందంటే ఓట్లు వేసేటువంటి క్రమంలో ఎలక్షన్స్ సమయంలో ఏదైనా క్యూ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు, లేకపోతే మధ్యాహ్నం వరకు కూడా క్యూ ఉండడం వల్ల కొందరు వేరే పనులు ఉంటాయి, వ్యవసాయ పనులు కావచ్చు, లేకపోతే వేరే ఇతర పనులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎమర్జెన్సీ ఎటన్నా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కావచ్చు, అక్కడికి వచ్చి అంటే చాలామంది ఉన్నారులే తర్వాత వేద్దామని చెప్పేసి వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఒక్కరిని వేయకపోతే ఏమైతే లే ఓటు, అసలు నాకు సమయం సరిపోయి బయటకు ఎమర్జెన్సీగా వెళ్ళాలి అని చెప్పి చాలామంది ఓటు వేయలేకపోతూ ఉన్నారు ఈ క్యూ వల్ల. కాబట్టి ఈ క్యూను తగ్గిస్తే కూడా మన ఓటు శాతాన్ని గ్రామీణ స్థాయిలో పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ బూతులు తగ్గిస్తేనే ఇవన్నిటి కూడా ఆ సులువైనటువంటి మార్గం అని చెప్పేసి కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. అలాగే ఒకే బూత్లో ఫ్యామిలీ ఓట్లట. తక్కువ సంఖ్యలో ఓటర్లను ఒక్కో పోలింగ్ కేంద్రానికి ప్రతిపాదించడం ద్వారా త్వరగా ఓటు వేయగలుగుతారని ఎన్నికల అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో 73 లక్షల ఓటర్లు తగ్గినా కూడా పోలింగ్ కేంద్రాల నుంచి 460 పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 639, మేడ్చల్లో 601, కుత్బుల్లాపూర్లో 592, ఎల్బీ నగర్లో 577, రాజేంద్ర నగర్లో 521, మహేశ్వరం నియోజకవర్గంలో 515 అత్యధికంగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక కుటుంబంలోని వారందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలని, ఒక ప్రాంతానికి చెందిన వారందరికీ సమీపంలోని పోలింగ్ కేంద్రమే ఉండే విధంగా ఉండాలని, వీలైనంత తక్కువ దూరంలో పోలింగ్ కేంద్రం ఉండాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసిందట. పోలింగ్ కేంద్రం పక్క భవనమై ఉండి ఎలాంటి అగ్ని ప్రమాదాలు, వర్షాలకు ఆస్కారం లేకుండా వెలుతురు ఉండేలా ఎంపిక చేయాలని సూచించారట. దీనికి సంబంధించి తక్కువ సంఖ్యలో ఓట్లను ఒక్కో పోలింగ్ కేంద్రానికి ప్రతిపాదించడం ద్వారా తక్కువ ఓటు వేయగలుగుతారని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారట. తక్కువ అంటే ఒకే పోలింగ్ బూత్లో ఫ్యామిలీ ఓట్లు అంట. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎలక్షన్స్ సమయంలో ఎలా ఉంటుంది అంటే, ఒక పోలింగ్ బూత్లో అంటే ఇంట్లో భార్యది ఒక సైడు, భర్తది ఒక సైడు, ఫ్యామిలీలో వాళ్ళ నాన్నది ఒక సైడు, అమ్మది ఒక సైడు, ఈ విధంగా ఫ్యామిలీలోనే ఆ పోలింగ్ బూతులు చేంజ్ అయ్యాయి. ఒక్క ఫ్యామిలీలో 5 ఉంటే ఆ పోలింగ్ బూతులు 4 పోలింగ్ బూతులలో కూడా ఈ ఫ్యామిలీకి సంబంధించి అక్కడ వేరువేరుగా వేసేటువంటి ప్రక్రియ ఉంటుండే. కానీ ఇప్పుడు లేదు, ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర వేసే విధంగా, అంటే వీళ్ళు డైరెక్ట్ ఫ్యామిలీ వెళ్ళి కూడా ఒకే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఒకే పోలింగ్ బూత్లో ఓటేసే విధంగా కూడా దీన్ని అమలు చేయబోతున్నాం. ఎందుకంటే ఫ్యామిలీని మొత్తం కూడా సపరేట్ బూత్లో కాకుండా ఒకే దగ్గర ఓటేసి కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏమైనా పనున్నా కూడా వెంటనే ఓటేసి వాళ్ళు ఒక్కటేసారి ఓటేసి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీలో విడిపోయినప్పుడు ఒక్కొక్క బూత్కి వెళ్ళినప్పుడు ఆ బూత్లో ఎక్కువగా మంది ఉన్నప్పుడు కూడా ఈ ఫ్యామిలీలో ఏదో ఒక ఓటు మళ్ళీ వెనుక తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఓటు శాతం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఓటేయాలి. కాబట్టి ఓటు అనేది ఖచ్చితంగా అందరికీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధంగా